పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మీకు అందరికీ ప్రైజ్లా. మరి ఇక్కడ సుంకరి పరిసైడు గురించి చెప్తాను. మరి సుంకర అయితే తగ్గించుకుంటాడో, పరిసైడు అయితే నేను గొప్ప అని హెచ్చించుకుంటాడు. సుంకర తగ్గించుకున్నాడు కాబట్టి పాప క్షమాపణ పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు. ఈ పరిసైడు అంటాడు, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, మరి నేను దశమ భాగం ఇస్తాను, నేను సుంకరలాగా ఈ పనులు చేయలేదు ఆ పనులు చేయలేదు అంటాడు. కానీ మరి 2 చేతులు పైకెత్తి సుంకర ఏమంటాడంటే, పాపినైనా నన్ను కరుణించు దేవా, నన్ను క్షమించని పాప పశ్చాత్తాపం పొందుతాడు. కాబట్టి సుంకర ప్రార్థన ఆలకించాడు, కానీ హెచ్చించుకున్నటువంటి పరిసయ్యుని ప్రార్థన మరి దేవుడు ఆలకించలేదు. నువ్వు నేను కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత హెచ్చులో ఉన్నా, ఎంత ఆశ్రదింపబడినా మనలను మనం తగ్గించుకుని యేసయ్య నామని హెచ్చించినప్పుడు నేను ఇంకా అంచెంచులుగా హెచ్చిస్తాడు దేవుడు. అలాగే తగ్గింపు జీవితాన్ని మనము మరి కలిగి జీవిందామండి. లోకంలో క్రైస్తవుడు అంటేనే తగ్గించుకుని జీవించాలి. మరి తగ్గింపు దేవుడికి చాలా ఇష్టం కదండి. దీనులైన వారు ధన్యులు, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దీనత్వం కలిగి మరి తగ్గించుకున్నప్పుడు సుంకరి ప్రార్థన ఏ రీతిగా విన్నాడో నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి.